వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్. అధికార విభజన అనేది ఎందుకు ఆశించదగినది, కోరదగినది అనేది చూద్దాం. దీనికి 2 రీజన్స్ అనేది మనకి చెప్తూ ఉంటారు. ఈ 2 రీజన్స్ మనం విత్ ఎగ్జాంపుల్తో సహా నేర్చుకున్నాం ఈరోజు. అధికారం అనేది పంపిణీ అంటే పవర్ షేరింగ్ అనేది కోరదగినది కావడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అంటే అవి కావాలి అని చెప్పడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రుడెన్షియల్ రీజన్ అంటే ఆచరణాత్మక కారణాలు, రెండవది మోరల్ రీజన్స్ నైతిక కారణాలు. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఉదాహరణతో పాటు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రుడెన్షియల్ రీజన్స్ అంటే ఆచరణకు అనువైనటువంటి కారణాలు ఈ పవర్ షేరింగ్కి చెప్తారు. ఏంటి ఈ ప్రుడెన్షియల్ కారణాలు అనేవి? లాభ నష్టాలను లెక్కించి, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆచరణాత్మక కారణాలు దీన్ని ఇంగ్లీష్లో ప్రుడెన్షియల్ రీజన్స్ అంటారు. ఇవి లాభ నష్టాలను లెక్కించి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది లెక్కించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే సానుకూల లేదా వ్యతిరేక అంటే ప్రతికూలమైన ఫలితాలు ఆధారంగా ఉంటాయి. దీంట్లోనే సుదూర ఆలోచన అంటే లాంగ్ టైము, అది ఆ యొక్క లాంగ్ టైంలో దానివల్ల ఏం జరుగుతాయి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా లేదా తక్కువ చేయటానికి ఈ యొక్క పంపిణీ అనేది చేయటం జరుగుతుంది. మళ్ళొక్కసారి దీన్ని చూద్దామండి. ఆచరణాత్మక కారణాలు అనేవి లాభ నష్టాలను లెక్కించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే పాజిటివ్ నెగిటివ్ ఫలితాల ఆధారంగా ఉంటాయి. ఇది సుదూరమైనటువంటి లాంగ్ టైం మనకి ఆలోచనతో భవిష్యత్తులో సమస్యలు రాకుండా లేదా తక్కువ చేయడానికి ఈ యొక్క పవర్ షేరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈ విధంగా అధికారాన్ని పంచుకోవడం వల్ల, ప్రుడెన్షియల్ రీజన్ వల్ల అధికారాన్ని పంచుకోవడం వల్ల సమాజంలో ఏమవుతాయి అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేది తగ్గుతాయి, గొడవలు అనేది, సంఘర్షణలు అనేవి తగ్గుతూ ఉంటాయి. దీంట్లోనే మనకి రాజకీయంగా పొలిటికల్గా స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, రాజకీయ స్థిరత్వం అనేది పెరుగుతుంది, మరియు మంచి ఫలితాలు అనేది వస్తాయి అని ఆలోచించడం ఆచరణాత్మక కారణం. ఇది స్వార్థం లేదా ఒక సమూహం యొక్క ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. ఇది స్వార్థం లేదా ఒక సమూహం యొక్క ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? ఒకసారి మన లెసన్లోనే మనం ఉదాహరణ తీసుకుందాం. వేరే అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కాబట్టి మన లెసన్లోని మనకి 2 కంట్రీస్ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. వాటిని ఉదాహరణగా తీసుకుని మీకు చెప్తే ఇంకా బాగా అర్థమవుతాయి. ఉదాహరణకు శ్రీలంకను ఉదాహరణగా తీసుకుంటే, శ్రీలంకలో సింహళీలు అంటే మెజారిటీ, తమిళులు మైనారిటీలు. వీళ్ళు ఏం చేశారు? సింహళీయులు తమిళుల హక్కులను విస్మరించి అధికారాన్ని పంచుకోకపోవటం వల్ల సివిల్ వార్కి దారితీసింది. శ్రీలంకలో సింహళీలు అంటే మెజారిటీ అయినటువంటి సింహళీలు మైనారిటీలైనటువంటి తమిళుల హక్కులను విస్మరించి అధికారాన్ని పంచుకోకపోవటం వల్ల అది ఏం చేసిందంటే సివిల్ వార్కి దారితీసింది. ఇది దేశానికి భారీ నష్టాన్ని కలిగించింది. ఇక్కడ అధికారం పంచుకుంటే యుద్ధం అనేది, సివిల్ వార్ అనేది వచ్చేది కాదు, దేశానికి మేలు జరిగేది. ఇది ఒక ఆచరణాత్మక నిర్ణయం. ఓకే, అర్థమైంది అనుకుంటా. రెండో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దాంట్లో బెల్జియం గురించి కూడా చూద్దాం. బెల్జియంను ఉదాహరణగా తీసుకుంటే, బెల్జియంలో డచ్ లాంగ్వేజ్ మాట్లాడేవారు మరియు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడేవారి మధ్య భాషాపరమైన తేడాలు ఉన్నప్పటికీ, లాంగ్వేజ్ పరమైన డిఫరెన్స్ అనేది ఉన్నప్పటికీ అధికారాన్ని తెలివిగా పంచుకున్నారు. ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వంలో 2 లాంగ్వేజ్
వర్గాలు ఎవరైతే 2 భాషా వర్గాల మంత్రులకు సమానమైనటువంటి ఆ యొక్క సంఖ్యలో ఉండేలా చూశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 2 లాంగ్వేజ్ మాట్లాడేటువంటి వారి యొక్క రిప్రజెంటేషన్ అనేది సమానంగా ఉండేటట్లు చూశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక అధికారాలు ఇచ్చారు. మరియు వాళ్ళు కొత్తగా చేసిన ప్రయోగం కమ్యూనిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీయే వేయటం, ఆ యొక్క ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వల్ల అవి వాటి భాషను కావచ్చు, వాటి కల్చర్ని కానీ అన్నిటినీ కూడా ఈ డెవలప్ చేసుకోవడానికి అవి ఏం చేసినాయి అంటే ప్రయత్నం అనేది చేసినాయి. అంటే ఆ కమ్యూనిటీ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లాంగ్వేజ్, ఆ జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఆ కంట్రీలో ఎక్కడున్నా కూడా ఈ కమ్యూనిటీలో మెంబరు. ఆ కమ్యూనిటీలో మెంబర్ ఎలక్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ అన్నిటి కారణాల వల్ల బెల్జియంలో సంఘర్షణలు అనేది, కాన్ఫ్లిక్ట్లు అనేది నివారించబడి ఏం చేసిందంటే దేశం స్థిరంగా అభివృద్ధి చెందింది, స్టెబిలిటీగా ఉండి డెవలప్మెంట్ అనేది పొందింది. ఇది భవిష్యత్తు నష్టాన్ని నివారించడానికి, ఫ్యూచర్లో జరిగేటువంటి డ్యామేజ్ని నివారించడానికి తీసుకున్న ఆచరణాత్మక చర్య. ఓకేనా. 2 సామాజికమైనటువంటి ఘర్షణలను తగ్గించడం. సమాజంలో వివిధ సమూహాల మధ్య తలెత్తే ఘర్షణలు నివారించడానికి అధికారం పంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది హింస మరియు ఆ యొక్క వైలెన్స్ని, ఆ యొక్క పొలిటికల్ ఇన్స్టెబిలిటీని తగ్గిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో చూస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించి వారిని ఏం చేసిందంటే రాజకీయ ప్రక్రియలో ఆ పొలిటికల్ ఆ యొక్క వేలో ఏం చేసిందంటే భాగస్వామ్యులుగా చేసింది, పార్ట్నర్స్గా చేసింది. ఇది సామాజిక ఘర్షణలను తగ్గించి స్థిరత్వాన్ని, స్టెబిలిటీని పెంచుతుంది. ఇక మోరల్ రీజన్ చూద్దాం. మోరల్ రీజన్స్, దీని తెలుగులో నైతిక కారణాలు అంటారు. నైతిక కారణాలు అనేవి విలువలు, ధర్మం, సమానత్వం మరియు న్యాయం వంటి సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. గమనించండి, నైతిక కారణాలు అనేవి విలువలు, ధర్మం, సమానత్వం మరియు న్యాయం వంటి సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. ఇది ఏది సరైనది అనే భావనతో ఏం చేస్తుందంటే ముడిపడి ఉంటుంది. దీనికి అధికారం పంచుకోవడం ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తికి ఆధారం. డెమోక్రసీ స్పిరిట్ అనేది అధికారం పంచుకోవడంలోనే ఉంటుందండి. ఇది పౌరులందరూ కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో భాగం కావడానికి అవకాశం కల్పిస్తుంది మరియు వారి హక్కులను గౌరవిస్తుంది. అది విశ్వసించడం అనేది నైతిక కారణం అండి. దీనికి ఉదాహరణ మనం చూద్దాం. డెమోక్రసీ అనేది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అండి. ఆ మోరల్ రీజన్ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది మాట. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజల ప్రభుత్వం. అధికారం ప్రజల చేతిలో ఉండాలి. అధికారం పంచుకోవడం వల్ల ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం లభిస్తుంది. ఉదాహరణకి భారతదేశంలో, ఇండియాలో ఏం చేస్తారంటే పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావడం దీనికి ఒక చక్కటి ఉదాహరణ. గ్రామ స్థాయిలో ఏం చేశారంటే స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టడం ద్వారా, లోకల్ గవర్నమెంట్ని ప్రవేశపెట్టడం ద్వారా సాధారణ ప్రజలు తమ గ్రామ అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో నేరుగా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది అధికారం ప్రజలకు చేరాలనే నైతిక సూత్రాన్ని ఏం చేస్తుందంటే మోరల్ రీజన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మోరల్ రీజన్ అనేది న్యాయం, సమానత్వం, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఒక సమాజంలో ఏ వర్గాన్ని అణిచివేయకుండా అందరికీ సమాన అవకాశాలు మరియు న్యాయం అందేలా చూసేందుకు అధికారం పంచుకోవడం అవసరం. ఉదాహరణకి మైనారిటీల హక్కులు పరిరక్షించడం మరియు వారికి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడం. ఉదాహరణకు అనేక దేశాలలో మైనారిటీ వర్గాల వారికి ప్రత్యేక స్థానాలు కేటాయించడం లేదా వారి సంస్కృతి, భాష గౌరవించే చట్టాలు చేయటం నైతిక కారణాల వల్లనే. అది అందరూ సమానంగా గౌరవించబడాలి మరియు వారికి తగినటువంటి ప్రాతినిధ్యం ఉండాలనే ఆ యొక్క మోరల్ రీజన్ నైతిక విలువలు తెలియజేస్తుంది. అలాగే
పీపుల్స్ యొక్క రైట్స్, ప్రజల హక్కు, ప్రజలు ఎలా పరిపాలింపబడాలో నిర్ణయించే హక్కు కలిగి ఉండటం. ఇది కూడా మోరల్ రీజన్లోకే వస్తుంది. అధికారం పంచుకోవడం ద్వారా ఈ హక్కులను గౌరవిస్తారు. ఉదాహరణకు సమాచార హక్కు చట్టం, మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఉంది. ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుసుకునే హక్కు ఇస్తుంది. ఇది ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలనే మరియు ప్రజలు తమకు ప్రభావితం చేసే నిర్ణయాల గురించి తెలుసుకోవాలనే నైతిక ఆవశ్యకతను మనకి ఏం చేస్తుందంటే తెలియజేస్తుంది. ఈ ఆచరణాత్మకాలు ప్రుడెన్షియల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో మెరుగైన ఫలితాలపై దృష్టి పెడితే మోరల్ రీజన్స్ అనేది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ మరియు ఆ యొక్క జస్టిస్ యాక్షన్స్ పైన, న్యాయపరమైనటువంటి చర్యలు పైన దృష్టి పెడుతుంది. రెండూ కూడా ఒక ఆరోగ్యకరమైన మరియు స్థిరమైనటువంటి సమాజానికి అధికారం పంపిణీకి ఎందుకు అవసరమో వివరిస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటాను.